బ్రేకింగ్ న్యూస్, 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ మృగాడు. చిన్నారికి బిస్కెట్లు కొని పెడతానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు యోగి. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగవరం రామాలయం వీధిలోని ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు రక్తస్రావం కావడంతో విషయం బయటపడింది. నిందితుడు యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి చిన్నారి కుటుంబ సభ్యులతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. యోగి క్యాటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ కేజీహెచ్ హాస్పిటల్లో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. చిన్నారులపైన అఘాయిత్యాలు ఆగడం లేదు. నిన్న మనం చూసాం, మదనపల్లిలో ఎంత దారుణం జరిగిందో మనం చూసాం. తర్వాత అదే నిందితుడు సూసైడ్ చేసుకొని చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు. తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ కూడా ఎంత అవేర్నెస్ తీసినా కూడా, ఎటువంటి భయాలు పెట్టినా కూడా చాలా చోట్ల ఇంకా చిన్నారులపైన లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మనం చూస్తున్నటువంటి ఈ వార్త, 3 ఏళ్ల చిన్నారి పైన లైంగిక దాడికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. బిస్కెట్లు కొనిపెడతానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు యోగి. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? నిన్న సాయంత్రం 4:15 సమయంలో ఎర్రవల్లి యోగి అలియాస్ గాంధీ అనే వ్యక్తి ఈ గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రామాలయం వీధిలో ఈ దారుణ ఘటనకు పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2.5 నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్నారిని బిస్కెట్లు కొనిపెడతానని తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లుగా మనకైతే ప్రాథమిక సమాచారం అయితే అందుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా తర్వాత ఆ రామాలయం వీధిలో నుంచి ఆ చిన్నారి ఇంటికి వచ్చి తల్లి దగ్గర ఒక్కటే ఏడవడం మొదలుపెట్టింది. ఏడుస్తున్న సమయంలో ఏం జరిగిందని తల్లి అడిగేసరికి జరిగిన విషయం మొత్తాన్ని కూడా తల్లితో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చిన్నారి ఎందుకంటే దాదాపుగా 2.5 నుంచి 3 ఏళ్లు ఉన్నటువంటి ఈ చిన్నారి యోని నుండి రక్తస్రావం అవుతున్నటువంటి నేపథ్యంలో తల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో చిన్నారి 4:15 సమయంలో ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకువెళ్లారు అనేది విచారణ చేసిన తర్వాత పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ చిన్నారిని విశాఖ కేజీహెచ్ కి తరలించి అక్కడైతే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే యోగి ఆ కుటుంబ సభ్యులకు పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే వస్తున్నటువంటి వార్తలను బట్టి రాజు, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అంటే బంధువులా, లేదంటే మామూలుగా ఉండేటువంటి పరిచయమా, ఏం చెప్తున్నారు? సహజంగా గ్రామాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయంతోనే ఆ ఇంటికి తరచూ ఆ యోగి వస్తూ వెళ్తూ ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలిసిన వ్యక్తి కావడంతో చాలా ఈజీగా ఆ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చి వెళ్తున్నా కూడా ఏమనేది లేదు, అది ప్రతి ఇంట్లో జరిగేది. దీన్ని అలసుగా తీసుకున్నటువంటి ఆ యోగి చిన్నారిని బిస్కెట్లు కొనిపిస్తానని చెప్పి బయటకైతే తీసుకెళ్లిన తర్వాత ఈ అత్యాచార ఘటనకైతే పాల్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో యోగి అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. అతన్ని పూర్తి స్థాయి విచారణ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మనకంతున్నటువంటి సమాచారం ప్రకారం యోగికి కూడా స్థానికంగా ఉన్నటువంటి పొలిటీషియన్స్ తో అతనికి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి తోడు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఇక్కడ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అత్యాచార ఘటన కనుక బయటకు వస్తే కొంత ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి పోలీసులు కూడా అత్యంత గోప్యంగా ఈ కేసును అయితే విచారణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. నిన్న మదనపల్లిలో జరిగినటువంటి ఘటన తర్వాత కనీసం ఎంత దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు వాటిని చూసైనా సరే కొంత సత్ప్రవర్తన అనేది మనుషుల్లో రావాలి. కానీ ఒక మానవ మృగంలాగా వ్యవహరించి 2.5 ఏళ్ల చిన్నారిని బలవంతంగా తీసుకుని వెళ్ళి, ఎందుకంటే బిస్కెట్లు కొనిపెట్టుదాన్ని తీసుకెళ్లాడు. ఆమె తెలిసినటువంటి వ్యక్తే కావడంతో ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఎట్లాంటి ఇబ్బంది లేదని చాలా ధైర్యంగా చిన్నారి అయితే అతనితో బయటకు వెళ్ళినటువంటిది అయితే ఉంది. బిస్కెట్లు కొనిపెడతాన్ని తీసుకెళ్లి మోసం చేసి ఆ చిన్నారిని అత్యాచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చాలా గోప్యంగా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు అయితే కేసుని పాప ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్ లో పాపకు సంబంధించి చికిత్స అయితే అందుతుంది. నిన్న రాత్రి దాదాపుగా 7 గంటల సమయంలో చిన్నారిని కేజీహెచ్ లో అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చికిత్స అయితే అందుతుంది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి కూడా
అనేది వైద్యుల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మైనర్ గర్ల్ కావడంతో ఆమెకు సంబంధించినటువంటి ఏ వివరాలని బయట పెట్టడానికి అవకాశం అయితే లేదు. దీంతో తల్లిదండ్రులు కూడా ఆ గోప్యత అయితే పాటిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు రావడానికి అయితే సందేహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. చిన్నారుల పైన అఘాయిత్యాలు ఆగడం లేదు. చిన్నారుల పైన తెలిసిన వాళ్ళే, అంటే ఆ పాపకు తెలిసినటువంటి వాళ్ళే అని చెప్తున్నారు. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి, చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి ఈ దారుణానికి ఒడిగట్టాడు యోగి అనేటువంటి ఒక వ్యక్తి. సో యోగిని ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాప ప్రస్తుతం కేజీహెచ్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. పాప ఆరోగ్య పరిస్థితి గురించి అయితే ఇంకా పూర్తిగా క్లారిటీ రావాలి. సో నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలు చూసి కూడా ఏమాత్రం ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయేమో అని పరిస్థితి చూసినా కూడా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో తాజాగా ఇప్పుడు విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ ఘటన మరోసారి ఆ చిన్నారుల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను ఎంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు, ఎంత దారుణంగా ఆలోచిస్తున్నటువంటి విషయం మరోసారి తేటతెల్లం చేస్తుంది.